జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. గార్డెన్లో గోంగూరతో వెరైటీ పచ్చడి చేసి చూపిస్తాను చూడండి. ఈరోజు మన గార్డెన్లో వచ్చిన గోంగూర అండి. ముందు ఒక గంట ముందర ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఉంచుకొని బాగా వాష్ చేసి ఉంచుకోవాలండి. ఎందుకంటే గార్డెన్లో పురుగు పుట్ట ఉంటాయి కదా, ఆకులకి బగ్స్ అవి ఉంటాయి. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా వాష్ చేసుకుని కడిగి ఉంచుకోవాలి. కట్ చేసుకుని దానికి ఉల్లిపాయలు కావాలి, వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి ఉంచుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం సన్నగా చీరించుకోవాలి. మాకు ఉల్లిపాయలు చాలా లావు ఉంటాయి, అందుకని అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిర్చి, తర్వాత సాల్ట్, ఆయిల్, ఇంగువ పొడి ఇంగువ వాడుతున్నానండి. తర్వాత వేయించుకోవడానికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. లాస్ట్ ఇవన్నీ వేయడానికే కావాలి, చాలా తక్కువ పడుతుంది ఆయిల్. గిన్నె తీసుకుని కొద్దిగా వాటర్ ఉంచుకొని అందులోని ఆ గోంగూర వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలండి. మెత్తగా ఆవిరి పోకుండా మూత పెట్టుకుని జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. మధ్యలో చూస్తూ ఉండండి బాగా ఎక్కువ ఉడికిపోయిందా ఏంటని. నీళ్లు కొద్దిగా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఆ నీళ్ళు వంపము, ఆ నీళ్ళతోనే పచ్చడి చేసుకుంటాం అనమాట. మరి అన్నీ నీళ్ళు వంపేస్తే పెట్టుకుని సరిపోతాయి కదండి. అదే స్టవ్ మీద పెట్టి మూత పెడుతున్నాను ఆవిరిపోకుండాను. ఒక 5-10 నిమిషాలు సరిపోతున్నాను ఉడికితేను. చాలా బాగుంటుందండి పచ్చడి. నేను వాళ్ళ ఆదివారం కదా, మన గార్డెన్ వెజ్జీస్ అన్నీ వాళ్ళ వంట. ఆనపకాయ పప్పు చేశాను, చిన్న ఆనపకాయ వచ్చింది, ఆనపకాయ పప్పు. అలాగే నేను కొంచెం ఆవ రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఎప్పుడు ఫ్రిడ్జ్లోని. అది అంతే ఉందండి, అయిపోవచ్చింది. కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, బందాక తీసి ఫ్రిడ్జ్లోంచి తోటకూర పులుసు పెడుతున్నాను. ఆ తోటకూర పులుసులో అనమాట ఆవ. అది కూడా తోటకూర కూడా మన గార్డెన్లో వచ్చిందేనండి. వాళ్ళని ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఉంచేసాం అనమాట. అంతటి వాళ్ళ వంట. సండే కదా, కొంచెం జాగ్రత్తగా ఫ్రెష్గా చేసుకుందామని అని. గోంగూర ఉడుకుతుందండి, మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అది చల్లారబెట్టుకోవాలండి. గోంగూర ప్లేట్లో వేసుకుని అది బాగా ఉడికిపోయింది. నీళ్ళతోటే మనం పక్కన ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. ఇవాళ మనకి సండే మన గార్డెన్ వెజ్జీస్ తోటి కూర వంటలండి. ఇవాళ ఆనపకాయ, తోటకూర, గోంగూర. ఆనపకాయ పప్పు చేస్తున్నాను ఒక పక్కన, ఆ పక్కన తోటకూర పులుసు ఉడుకుతుంది. దాని తర్వాత గోంగూర ఉడికిపోయిందండి. లోపల చల్లారి వేస్తున్నాను ప్లేట్లోని. తొందరగా చల్లారుతుందనండి. దాని మీదే మనం పచ్చడి, గోంగూర పచ్చడి అంటున్నాం కదా, అందుకోసం పచ్చిమిర్చి కూడా పచ్చివే అందుపైన వేసేసుకోవాలండి. వాళ్ళ తొందరగా తెల్లారితే తొందరగా భోజనం వంట చేసుకుని తినొచ్చాను. ఎందుకంటే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోలేదు, నట్స్ ఫ్రూట్స్ తినున్నాం అనమాట. అందరూ ఇంట్లో ఒకటి ఉన్నారు కదా. అలా చల్లారుతుందండి ప్లేట్లోని. దానిపైన పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి, చేసి చూడండి. వాటర్తోటే ప్లేట్లో వంపేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చిమిరపకాయలు పైన వేసుకుని దాన్ని కవర్ చేసుకోవాలి. కొంచెం ఆ వేడికి గోంగూర వేడికి మగ్గుతాయి అంతే. పచ్చిగా ఉన్నాయేం పర్వాలేదు, ఆ టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిరపకాయల టేస్ట్ పచ్చిగా వేసుకుంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను చెప్తే కాదు, మీరు చేసి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది. పండుమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా మన గార్డెన్లో వేనండి. కొంచెం పండుమిరపకాయలు కూడా ఉంటే అవి కూడా వేసేసాను అనమాట. పచ్చివి తీసేసి అవి ఎందుకు వేస్ట్ చేయాలని అది కూడా వేసేసాము. తర్వాత పైన ఆ పైన మనం కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. పచ్చిదే, అది కూడా కడిగి శుభ్రంగా వాష్ చేసి ఉంచుకున్నాం కదా. పచ్చిమిరపకాయ నీళ్ళు అలా కలుపుకోవాలన్నమాట. ఆ వేడికి మగ్గుతాయి అన్నమాట చక్కగా. చల్లారిన తర్వాత ఏం చేయాలో చెప్తాను చూడండి. కొత్తిమీర వేసేస్తున్నాను. అది చాలా అది ఆయిల్ తక్కువ పడుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది మనకి పని కూడాను. ఐడియా ఉంటే వంటలన్నీ చేసేసుకోవచ్చండి. తరిగిచ్చే వాళ్ళు ఉంటే కొంచెం పక్కన కొంచెం
మా వారు కొంచెం కాయగూరలు కట్ చేసి ఇచ్చారండి. మా వారు చేయకపోతే మా అబ్బాయి కూడా చేస్తాడు, కట్ చేసి ఇస్తాడు. మా కోడలు కూడా కట్ చేస్తున్నాం ఒక్కొక్కసారి. ఆ అమ్మాయికి పిల్లలు చూసుకోవడం సరిపోతుంది. ఎవరో ఒకటి కట్ చేసి ఇస్తే వండేస్తానండి, లేకపోతే నేనే కట్ చేసుకుంటాను. అదే ఇబ్బంది లేదు కట్ చేసుకోవడంలోని. ఆ పక్కన పప్పు కూడా ఆనపకాయ పప్పు అండి, ఎమ్మిగా వచ్చింది. లేతగా ఉంది ఆనపకాయ అనమాట. అది కూడా చల్లారిపోతుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా మాట నమ్మండి, వెరైటీ ఉంటుంది. అన్నీ పచ్చి పచ్చిగా వేస్తాం, విటమిన్స్ కూడా ఉంటాయి. మిక్సీ జార్ తీసుకున్నానండి. మిక్సీ జార్లోని ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. గోంగూర, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి వేసేసుకోవాలి. పసుపు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకున్నాము. నేను మిక్సీ పట్టుకుని 2 తిప్పులు వాటికి మెత్తగా నలిగిపోతుందండి. నేనైతే పచ్చడి అంటాను, మీరు ఏమంటారో చూడండి. గోంగూరలో విటమిన్స్ ఉంటాయని తెలుసు, ఐరన్ ఉంటుందని తెలుసు. సరే నలిగిపోయింది పచ్చడి. ఇంకేముంటాయో మీరు చెప్పండి, నాకు అంతగా తెలీదు. కళాయిలోని బండి పెట్టుకుని వెరసన నూనె వేసుకున్నాను కొంచెం, అంతేనండి. అంతకంటే ఎక్కువే వేయండి, నూనె సరిపోతుంది. అందులో సన్నగా కొంచెం ఆ ఉల్లిపాయలు మాకు కొంచెం లావుగా ఉంటాయి రేఖలు, సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట. అందులోని ఉల్లిపాయలు కూడా వేసేసాను. వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేగాలండి, పచ్చిదనం. ఆ పచ్చిగా ఉంటే మళ్ళీ పచ్చి టేస్ట్లా ఉంటుంది కదా. అన్నీ పచ్చి టేస్ట్లు బాగా కొన్ని వాటిలోని కొంచెం అలా వేగించుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటుందండి పచ్చడి. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. గోంగూర మాకు ఇక్కడ దొరకడం చాలా అబ్బరు, మా గార్డెన్లో వచ్చిన గోంగూర. ఉల్లిపాయలు వేగిన తర్వాత పోపులు వేసేసుకోవాలండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, మెంతులు. కొంచెం ఎర్ర రంగు వచ్చి ఆవాలు టపటపలు ఆడాలి. దాని తర్వాత ఇంగు కూడా వేసుకోవాలండి. పొడి ఇంగు వేస్తున్నాం. ఇంగు ముందు వేసేస్తే మాడిపోతుందండి, పోపులన్నీ వేయక వేసుకుంటే బాగుంటుంది. అది ఎలా వేగాలో నేను చెప్పక్కర్లేదండి, మేము తెలుసు అందరికీను. తెలియని వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసేయాలండి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగద్దండి, కొంచెం వేగితే చాలు. మనం గోంగూర పచ్చడిలోని పచ్చిగా నంచుకుంటాం కదా, అలాగే కాకుండా కొంచెం మగ్గితే సరిపోతుంది. వేగుతున్నాయండి. అలా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టించుకున్న గోంగూర పేస్ట్ వేసేసుకోవాలండి. అందులో ఇందాక ఉప్పు తక్కువ వేసాం కదా ఉడకబెట్టేవాడు, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకి ఈ టైంలో పచ్చిమిరపకాయ మళ్ళీ కొంచెం ఎండుమిరపకాయ కారం వేసుకోవచ్చు, కారం చాలలేదనుకుంటే. చాలా బాగుంటుందండి. మనకి ఉడుకుతుంది తెలిసిపోతుంది ఇందులో ఏం తక్కువైందని. మంచి వంట వచ్చిన వాళ్ళకి కొంచెం తెలుస్తుంది అనమాట. మనకు అందులో ఏం తక్కువైతే అంత స్మెల్ అంత గుమ్మలాడుతుంది. ఉల్లిపాయ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చింది. గోంగూర వేసిన తర్వాత స్మెల్ రావట్లేదు. ఎందుకు అంటే అందులో సాల్ట్ తక్కువ ఉంది. అదే అప్పుడు గుర్తొచ్చింది, సాల్ట్ తక్కువ వేసాం కదా అని సాల్ట్ వేసాను. మళ్ళీ అయిపోయిందండి పచ్చడి, గోంగూర పచ్చడి చాలా రెడీ. ఇవాళ సండే కదా, అది ఆనపకాయ పప్పు, గోంగూర పచ్చడి, తర్వాత తోటకూర పులుసు, వేడివేడి అన్నం అన్నీ వండేసానండి, రెడీ చేశాను. భోజనానికి రమ్మని పిలుస్తున్నాను అనమాట మా వాళ్ళందరూ. నేను ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.